నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం విక్రమ బేతాళ కథలు ఒరిజినల్ సిరీస్ చెప్పుకుంటున్నాం. ఈ రోజు ఏం చెప్తున్నారు? పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి నడిచాడు, చెట్టెక్కాడు, కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. కళేబరంతో పాటు ఆవహించి ఉన్న భేతాళుడు కూడా విక్రమార్కుడు వెనకాలే వచ్చేసాడు. రాజుని చెప్పాడు, ఒక కొత్త కథ చెప్తాను, నీకు మార్గాయాసం తెలియకుండా ఓ కథ చెప్తాను, చివరి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎలా? సరే, ఏం చెప్పాడు? పూర్వం అట ఇది ఉజ్జయిని నగరంలో ఒక యువకుడు ఉండేవాడు. వాడి పేరు దేవశర్మ. అయితే ఏమైందట, వాళ్ళ నాన్న చాలా ఉత్తముడు, చాలా ఆస్తి స్వాస్థ్యబోళ్ళని ఉన్నాయి వాళ్ళకి. ఆయన చాలా అతిలోక సౌందర్యవతి అయిన ఒక పిల్లని తెచ్చి వీడికి ఇచ్చి పెళ్లి చేశాడు. హరిశర్మ, దేవశర్మ గారి కొడుకు హరిశర్మ. హరిశర్మే మన కథకి హీరో. ఈ హరిశర్మకి ఎంత అందమైన పిల్లని తెచ్చి పెళ్లి చేశాడో ఆయన. అసలు మామూలు సౌందర్యం కాదట. ఇక భార్యాలోలత్వంగానే ఉండేవాడు అతను. ఆ పెళ్ళాన్ని వదిలిపెట్టకుండా, ఆమె అందాన్ని పట్టలేక. పరమాద్భుత సౌందర్యవతి. ఒకనాడు ఈ వివాహమైన కొంతకాలానికి మేడ మీద, ఒక ఎండాకాలంలో భార్య భర్త ఇద్దరు పైన మేడ మీద 2-3 ఫ్లోర్ల పైన చక్కగా వెన్నెల పాన్ వేసుకుని హాయిగా పడుకుని ఉండగా ఒక మదనవేగుడు అనే ఒక గంధర్వుడు ఆ దారిన ఆకాశ మార్గంలో వెళ్తూ ఈ మహాద్భుత సౌందర్యవతిగా ఉన్నటువంటి ఈవిడ్ని తీసుకెళ్ళిపోయాడు. ఈయన చూస్తూనే ఉన్నాడు. ఇక భార్య కోసం అలమటించిపోయాడు అతను. ఎంత ఏడ్చాడో, నా భార్యో అని. ఇక్కడ స్నానం చేసేది, ఇక్కడ పడుకునేది, ఇక్కడ నుంచునేది, ఇక్కడ తలుదుకునేది, ఇక్కడ పువ్వులు పెట్టుకునేది, పువ్వులు పెట్టుకుంటే మా ఆవిడ అంత బాగుండేది, ఎంత బాగుండేది, అట్లా అలా తలుచుకుని ఎంత పిచ్చుకుపోయేవాడు. జనం వెతకడానికి ఎక్కడ వెతుకుతారు? గంధర్వుడు ఎత్తుకుపోయాడు. మనుషులు వెతుకుపోయారనుకో, పోనీ వెళ్ళి ఆ యుద్ధమో ఇంకోటో చేస్తారు. గంధర్వులతో ఏం చేస్తారు? సరే, ఇలా గడిచిపోయింది కొన్నాళ్ళు. అతను చాలా దిగులుగా భార్యా విరహంతో చిక్కి శల్యమైపోయి అలా ఉండేవాడు. అయితే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారా ఎవరైనా? భార్య విరహం హమయ్య ఊరెళ్ళింది చాలు అనుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు చుట్టుపక్కల ఏమన్నారు, ఎందుకురా ఏడుస్తావు, పెళ్ళని చచ్చిపోయిన వాళ్ళగా ఏడవకు, ఎక్కడో చోట బతికే ఉంది కదా, పోనీను, నీకంటే గంధర్వుడు ఇంకా బాగా చూసుకుంటాడు, మీ ఆవిడ ఇంకా సంతోషంగా ఉంటుంది గంధర్వ లోకంలో, అలాగని సంతోషపడి ఇంకో పిల్లని పెళ్లి చేసుకుని కాస్త సంసారం ముందుకు తీసుకెళ్ళు, మీ నాన్న అమ్మ పెద్దవాళ్ళు అయిపోయారని అందరూ చెప్పినా అతను వినలా. ఈ కొడుకు మీద దిగులతో తల్లిదండ్రి కాలం చేశారు. ఇతను ఏం చేశాడంటే తనకున్న ఆస్తి స్వాస్తి అన్నీ దానాలు చేశాడు. వీటి మీద ఆసక్తి లేదు అతనికి. దేశ దిమ్మరిగా తిరగడం మొదలుపెట్టాడు. అట్లా తిరుగుతూ ఉండేవాడు. కొన్నాళ్ళకి ఒంటి మీద బట్టలు చిరిగిపోయి, గడ్డం పెరిగిపోయి, ఒక బికారి అవతారంలో ఉండేవాడు పాపం. అట్లా తిరుగుతూ ఏదో ఒక నగరానికి చేరాడు. చేరితే ఏమైంది, ఇతను చేరిన ఆ నగరంలో ఒక సత్రం దగ్గరికి చేరాడు. ఆ సత్రం అధికారి పేరు పద్మనాభుడు. ఆ పూట ఆయన భార్య ఏదో నోము చేసుకుంటుంటే సరే చాలామందికి భోజనాలు పెట్టారు. సత్రం కూడా అన్నదాన సత్రాలు ఉంటాయి, రాజులు వాళ్ళు మెయింటైన్ చేసేవి, కొన్ని కుటుంబాల ట్రస్ట్లు మేనేజ్ చేసేవి అవి ఉంటాయి కదా. సరే ఏమైంది, అందరు భోజనాలు అవి అవుతున్నాయి. సత్రం అధికారి భార్య బయట వచ్చి నుంచుంది ఆవిడ గుమ్మంలో. సత్రము ఉంది, ఇల్లు ఉంది, పక్కనే ఉన్నాయి అన్నమాట. బయటకు వచ్చి నుంచుని చూస్తే ఈ బికారిగా దీనంగా ఉన్న అతను అరుగు మీద వచ్చి కూర్చున్నాడు ఈ హరిశర్మ. ఆవిడేమనుకుంది, అయ్యో పాపం అందరికీ ఏదో దరిపోయే వాళ్ళకి అన్నం పెడుతున్నాం, వీడు అసలు పాపం అన్నార్తుడు, ఇలాంటి వాడికి అన్నం పెడితే కదా మనకి పుణ్యం వచ్చేది అని సరే లోపలికి చూస్తే అప్పుడే అన్నాలు చివరి పెరుగన్నాల్లోకి వచ్చారు. అంతా విస్తర్లు, కొంతమంది లేచిన వాళ్ళు, కొంతమంది లేవని వాళ్ళు, గందరగోళంగా అంతా అంటూ మంగళం హైరాణగా. ఆవిడేమనుకుంది, సరే గబగబా లోపలికి వెళ్ళి ఓ విస్తర్ నిండా చక్కగా పాయసం పెట్టి దాన్ని ధారాళంగా నెయ్యేసి పట్టుకొచ్చి ఈయనకి చేతిలో పెట్టింది. అయ్యా, మీరు ఆకలిగా ఉన్నట్టున్నారు, వెంటనే వడ్డించడానికి, ఇంకా సత్రం అంతా శుభ్రం అవ్వలేదు, ఇంకా అన్నాలు తింటున్నారు, ఇంకా భోజనాలు చేస్తున్నారు, కొంతమంది లేచారు, ఎంగిలిగా ఉంది, అంచేత మీరేం చేస్తారంటే కొంచెం అవతలగా తీసుకెళ్ళి ఎక్కడైనా కూర్చుని స్థిమితంగా తినండి అని చెప్పింది. అంటే లేట్ అయిపోతుంది, నువ్వు ఆకలితో ఉన్నట్టున్నావు అని భావించి పళ్ళెంలో పెట్టి చక్కగా నెయ్యి కూడా వేసి ఆకులో పెట్టి ఇచ్చింది. ఈయనది పుచ్చుకున్నాడు. సరే, ఎవరైనా అయాచితంగా అన్నం పెడితే తినద్దు, అన్నం తినాలి, అన్నాన్ని గౌరవించాలి. ఈ అన్నం పుచ్చుకుని వెళ్ళాడు. అక్కడ ఏదో ఒక దిగుడు బావి ఉంది. ఈ అన్నాన్ని ఆ గట్టు మీద పెట్టి దిగుడు బావిలోకి దిగాడు. కాళ్ళు చేతులు కట్టుకున్నాడు, మొహం మీద కాసిన నీళ్ళు చల్లుకున్నాడు, కాసిన మంచినీళ్ళు తాగాడు, లేచి పైకి వచ్చేసి పాయసం తిందాం అనుకున్నాడు. ఆవిడ ఏం చేసింది, ఆకులో పాయసం పెట్టింది, పైన నెయ్యి వేసింది. ఇంతలో ఒక విచిత్రం జరిగిందట. ఏం జరిగింది,
ఆ సమీపంగా ఉన్న చుట్టుపక్కల ఉన్న చెట్లలోంచి ఒక తాచుపాముని ఒక గద్ద ముక్కును గరుచుకుంది. పైనుంచి వెళ్తుంది గద్ద, కింద పాము కనపడింది. ఏం చేసింది? ముక్కును గరుచుకోవడం కాదు, గోళ్ళతోటి పట్టి లేపింది తను తినడానికి. పాము విలవిల్లాడుతూ ఏం చేసింది? ఈ గద్ద తాలూకు కాళ్ళని చుట్టేసింది. గద్ద ఎగిరిపోతుంది, పాము దాని కాళ్ళని పట్టుకుని వేళ్లాడుతుంది. అయితే ఈ తన్నుకులాడుతున్నప్పుడు పాము కోరల్లోంచి విషం జారి ఆకాశం నుంచి భూమి మీదకి పడింది. ఆ పడ్డం ఎక్కడ పడింది? ఈయన పాయసంతో ఉన్న ఆకు పెట్టాడా, ఆ పాయసం మీద పడింది. పాము సర్పం తాలూకు విషం డైరెక్ట్గా. ఈయనకేం తెలుసు? ఈ పైన అన్నం నెయ్యి వేసింది కదా, చేయి కడుకు వచ్చాడు, ఒకసారి అంతా కలేసాడు, నెయ్యి ఉంది కదా, తినేసాడు. తినేసి ఒక 5 నిమిషాల్లో తెలిసిపోయింది అతనికి లోపలికి ఏదో వెళ్ళకూడని పదార్థం వెళ్ళిపోయింది. కడుపులో నొప్పి, గొంతులో మంట, విలవిల్లాడిపోతున్నాడు, తణుకులాడిపోతున్నాడు ప్రాణం కోసం. అతనికి ఏం అర్థమైందంటే తను తిన్న ఆహారంలో విషం ఉంది అని అర్థమైంది. అట్లాగే ఎలాగో పడుతూ లేస్తూ ఆ సత్రం వాకిట్లోకి వెళ్ళి పడిపోయాడు. లోపల నుంచి వాళ్ళు పరిగెత్తుకొచ్చారు, ఆ పద్మనాభుడు భార్య. ఆయన ఏమైందంటే, అమ్మ మీరు పెట్టిన అన్నంలో విషం ఉందమ్మా, నేను చచ్చిపోతున్నాను, నాకు లోపల ఏదో అయిపోతుంది అన్నాడు. తన్నుకులాడిపోయాడు, మామూలుగా కాదు. ఇంకా ఒక 5-10 నిమిషాలు ఈలోపైంది. పద్మనాభుడు కంగారు పడి, ఇప్పుడు మనం 108కి ఫోన్ చేస్తాం, వైద్యుడి కోసం కబురు చేశాడు. అటు ఇటు గాబరాగా పరిగెత్తారు. విషం పెట్టడం ఏమిటి? పైగా ఈవిడ ఇట్లా ఎందుకు పెట్టింది? అందరికి లోపల సత్రంలో పెడతారు, వీడికి ఒక్కడికి ఆకులో పెట్టి ఎందుకు ఇచ్చింది అని చుట్టుపక్కల జనాలంతా నానా మాటలు మాట్లాడేసుకుంటారు కదా, రకరకాల మాటలు జరిగిపోతున్నాయి. సరే, ఇంకొక నిమిషంలో వైద్యుడు వస్తాడనగా ఈ హరిశర్మ కాస్త ప్రాణం వదిలిపెట్టేశాడు. అయ్యో, చచ్చిపోయాడు. చచ్చిపోయేసరికల్లా నిర్ఘాంతపోయారు జనం అంతా. ఈయన పద్మనాభుడు పాపిస్తానా, నీ వల్ల ఒక బ్రాహ్మడు చచ్చిపోయాడు, విషాన్ని ఎందుకు పెట్టావో నీ దగ్గర సమాధానం లేదు. బ్రాహ్మణ హత్యాపాతకం, బ్రహ్మహత్యాపాతకం నా నెత్తికి చుట్టేవు నువ్వు. ఎందుకంటే భార్య పెట్టిందంటే భార్య తప్పులు భర్తవి, అంతే. భార్య ఖర్చు పెట్టే సంపదంతా భర్తది. ఈ పాపంలో నాకు భాగం ఇస్తావా నువ్వు, పో నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. చుట్టుపక్కల జనమంతా హాహాకారాలు చేశారు. కానీ ఏమనాలి ఇప్పుడు? బ్రహ్మహత్యాపాతకం, జారిపోయే బ్రాహ్మణ్ణి పాయసం పెట్టి చంపేసింది ఆవిడ. నిర్ఘాంతపోయారు అంతా, ఏం చేయలేకపోయారు. ఆవిడ ఏడుస్తూ వెళ్ళిపోయింది ఇంట్లోంచి బయటికి. ఏడుస్తూ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. ప్రజలంతా ఏం చెప్పాలో తెలియకుండా మిందుకుండిపోయారు. ఆ రాజభటులు వాళ్ళు వచ్చి ఈ చనిపోయినటువంటి హరిశర్మకి అంత్యక్రియలు అవి చేసేసారు. ఇప్పుడు భేతాళుడు అడుగుతున్నాడు. కథ చిన్నది, దీని మీద డిస్కస్ చేద్దాం మనం కొంచెం. రాజా, ఈ పాపం ఎవరిది? పద్మనాభుడి భార్యదా, గరుడ పక్షిదా, పాముదా? ఈ ముగ్గురులో ఎవరిది ఈ పాపం? పద్మనాభుడి భార్య అతనికి పాయసం ఇచ్చి అక్కడికి పంపకుండా ఉంటే సరిపోయేది. పాయసం మీద నెయ్యి వేసింది, నెయ్యి అనుకుని విషాన్ని కూడా కలిపేసుకున్నాడు అతను. ఇక్కడే ఇంకో 10 నిమిషాలు ఉండండి, వంటలు ఎంగిళ్ళు అయిపోయాక మీకు అన్నం పెడతానంటే సరిపోయేది. కానీ అన్నం ఇచ్చింది. పాము దాని విషాన్ని అది కక్కేసింది, దాన్ని పైకి తీసుకెళ్ళింది. పైనుంచి పాము విషం అన్నంలో పడేలాగా చేసింది గరుడ పక్షి. వీళ్ళ ముగ్గురులో ఎవరిది తప్పు చెప్పు, ఈ పాపం ఎవరికి అంటగట్టాలి మనం ఇప్పుడు? బ్రహ్మహత్యాపాతకం ఈ ముగ్గురులో ఎవరిది అని అడిగింది. ఎంత బాగుంది యుక్తిగా ప్రశ్న. అప్పుడు రాజుగారు చెప్పాడు, విక్రమార్కుడు ఏం చెప్పాడో ప్రేక్షకులను అడుగుదామా, మనమే చెప్దామా? ఇప్పుడు లైవ్ అయితే ప్రేక్షకుల నుంచి మనం ఆన్సర్ తీసుకునే వాళ్ళం, అవకాశం లేదు కాబట్టి మీరే చెప్పేసేయాలి. రాజు ఏం చెప్పాడంటే, వీళ్ళ ముగ్గురిది తప్పు కాదు. ఆవిడ అన్నార్తుడిని చూసి అన్నం పెట్టాలని భావించింది, తప్పు కాదు. తప్పు కాదు, ఆమెది తప్పు లేదు అసలు. గరుడ పక్షి తన తిండి కోసం పాముని పట్టుకుంది, లోక సహజమైన సంగతి. ఒక పాముని అది మంచి పర్వంలో ఉన్నప్పుడు ఎవరైనా పట్టుకుని పైకి లేవదీస్తే దాని నోట్లోంచి విషం అసంకల్పిత ప్రతీకార చర్యగా పడిపోతుంది. ఇప్పుడు పాముది కూడా తప్పు కాదు. ఈ ముగ్గురికి ఈ పాపం అంటదు. ఎవరైనా మూర్ఖుడు వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళకి బ్రహ్మహత్యాపాతకాన్ని కనుక అంటగట్టాడో అది వాడికి వెళ్తుంది. ఇప్పుడు పద్మనాభుడికి వెళ్ళింది ఇది, చూసారా? ఇప్పుడు సత్రమధికారి అయినటువంటి పద్మనాభుడు ఏ సంబంధము లేని వాడికి అంటింది. ఎందుకంటే ఇలా కాకతాళీయంగా జరిగిన వాటిలలో ఒకళ్ళని దోషిగా చేయకూడదు.
ఆ దోషిగా చేసే ప్రయత్నం కనుక ఎవరు చేస్తారో ఆ తప్పు వాళ్ళదవుతుంది. కాబట్టి వీళ్ళ ముగ్గురికి పాతకం లేదు, ఆయనకి పాతకం ఉందని చెప్పాడు విక్రమార్కుడు. బేతాళుడు మెచ్చుకున్నాడు. ఇలాంటి ప్రశ్నకి నువ్వు తప్పిస్తే ఎవరు సమాధానం చెప్పలేరు. వ్యక్తుల వల్ల కాదు, ఇది మామూలు వాళ్ళ వల్ల కాదు, నువ్వు కాబట్టి ఇలాంటి ఆన్సర్ చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడు ఈ హరిశర్మ అనేవాడు వాళ్ళ ఊళ్ళో ఉంటే పోయేవాడా కాదు, ఎలాగోలాగా ఉండేవాడు, బతికేవాడు. ఓ భార్య పోతే ఇంకో పెళ్లి చేసుకుంటే సరిపోయేది. జీవితంలో ముందుకెళ్ళాలి కదా, వెళ్ళకుండా పో అని భార్య వద్దు, నీ ఇంట్లోనే నీ వాకిట్లోనే నువ్వు ఉంటే పోయేది. దేశ దిమ్మ రావటం కూడా అతని తప్పు, చావడానికి ఆ ఊరు వెళ్ళినట్టు అయ్యింది కదా. మనం సాధారణంగా ఇలా చాలా విషయాలు మన దగ్గర జీవితంలో జరుగుతూ ఉంటాయి. మనం వీళ్ళ వల్లే వాళ్ళ వల్లే వీళ్ళు ఇంకొకరిని నిందిస్తూ ఉంటాం, ఎవరో ఒకళ్ళకి దీన్ని ఆపాదించుతాం, ఆ బాధ్యులను చేయడానికి ట్రై చేస్తాం. మనం ఎవరో ఒకళ్ళు ఆ బాధ్యత తీసుకోవాలని అనుకుంటాం, కాలానికి దాన్ని వదిలిపెట్టేయాలి. ఏదో ఒక మిస్టేక్ ఒకటి జరుగుతుంది, ఆ జరిగిన దానికి ఏ ఒక్కళ్ళు బాధ్యులు కాకుండా పోతారు. ఇది ఇలా జరగకపోతే అది అలా జరిగేది కాదు, అది అలా జరగకపోతే ఇంకోలా జరిగేది కాదు, అది అట్లా జరగడం క్యాజువల్గా జరిగింది అంతే. కాబట్టి ఒకరిని బాధ్యులను చేయటం కానీ ఎవరో ఒకళ్ళకి ఈ తప్పును అంటగట్టేయటం, ఆపాదించేయటం అది చెయ్యకూడదు. విక్రమార్కుడు చెప్పిన పాయింట్, ఆపాదించిన వాడు ఎవడుంటాడో ఆ తప్పు వాళ్ళదే అవుతుంది, చాలా బాగుంది, మన మీద ఉండిపోతుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి దుస్సంఘటనలు జరిగినప్పుడు తప్పెవరిది అనేది కొంచెం కూలంకషంగా ఆలోచించిన నింద వేయకూడదు అన్నమాట. చాలా బాగుంది రమ్మగారు. మనం ఇంటికి రైట్ రమ్మగారు. నమస్తే. నమస్తే.